ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పెరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారా? మరి చాలామంది బిడ్డలు పరీక్షలు వ్రాస్తున్నారు. వ్యక్తిగతంగా పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ ఫోన్ చేసి ప్రార్థన కోరుతూ ఉన్నారు. మరి అటువంటి వారి కొరకు ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తమ బిడ్డల వివాహాల కొరకు ప్రార్థనలు కోరుకుంటున్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. గర్భఫలాల కొరకు ఫోన్ చేసి ప్రార్థన కోరుకుంటున్నారు. మరి అటువంటి వారి కొరకు కూడా మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే మరి వీటన్నిటి కొరకు మీరు కూడా వ్యక్తిగతంగా అందరి కొరకు, అందరి అవసరతల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడు దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? చాలా సంతోషం. ఉదయకాలమే వేకువజామునే
లేచిన వెంటనే చాలామంది చక్కగా పోటీగా మరి యొక్క వాక్య ధ్యానాలు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను కూడా దీవించాలని ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి లెంటులో 25వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. యోహాను సువార్త, అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు అని చెప్పారు. ప్రియమైన విశ్వాసులారా, ఈ మండలకాల మరి వాక్య ధ్యానాల్లో ప్రభు తన యొక్క వాక్యము ద్వారా మనలను ధైర్యపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు ఆ దేవునికి వందనాలు చెల్లిందాం. దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఆయన అనుగ్రహించారు. ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశము కాలజ్ఞానము. కాలజ్ఞానము అనే ఈ మాటకు ఇంగ్లీష్లో చెప్పబడుచున్నటువంటి మాట ఫోర్ నాలెడ్జ్ అనే మాట ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నది. కాబట్టి ఇంగ్లీష్లో మరొక మాట అంటున్నటువంటిది ఫోర్ సైటెడ్నెస్. వీటికి తెలుగు పదాలు అర్థాన్ని చూస్తున్నప్పుడు భవిష్యత్ జ్ఞానమని, ముందస్తు జ్ఞానము అని, దివ్య దృష్టి అని, అలాగనే భావి జ్ఞానమని, ఇలాగా ఎన్నో వీటికి పర్యాయ పదాలు వాడుతూ ఉన్నాయి. అంటే జరగబోయే సంగతులు ఎరిగిన దేవుడు ముందుగా ఆ సంగతులను తన శిష్యులకు ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఆయన యొక్క వశములో ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకములో జీవించి ఉంటుండగా తన 3.5 సంవత్సరాలు పరిచర్య కాలంలో కూడా ఆయన తన యొక్క బోధలు ఆయన బోధిస్తూ, స్వస్థతలు కలుగు చేస్తూ, రక్షణ సువార్తను ప్రకటన చేస్తూ, ఆయన కాలజ్ఞానము అనగా ఇక్కడ ఆయన తెలియచేసినది ఏంటంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువుని లోకస్తులు అయినటువంటి వారు, అధికారులు అయినటువంటి వారు, తన స్వజనులు అయినటువంటి వారు ఏం చేయబోతున్నారో ఎరిగి ఆయన ముందే ఒక విధంగా ప్రవచిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, మనం ఏం చేస్తామంటే జరిగిన విషయాలు మనం చెబుతూ ఉంటాం. కొంతమంది నేను మీకు భవిష్యత్తు చెబుతాను అని ఏ జరగబోయే విషయాలు చెప్పి ఫెయిల్ అవుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఉదాహరణలు జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఇదిగో 2000 సంవత్సరాల్లో వస్తాడు, 2002వ సంవత్సరంలో వస్తాడు, ఇలాగని వారు తప్పుడు ఎస్టిమేషన్స్తో వాళ్ళు చెప్పి వాళ్ళు ఫెయిల్ అవుతున్న సంగతులు మన యొక్క జీవితంలో మనము ఎరిగినటువంటి వారమే. ప్రియులారా, ఒకవేళ మన యొక్క చేతులు చూసి లేకపోతే మన ముఖాలు చూసి మన భవిష్యత్తును కూడా చెప్పేవారు కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రియులారా, అయితే అటువంటి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో, వారి జీవితమును కూర్చిన కాలజ్ఞానం వారికి తెలుసా అంటే రేపు వారి సంగతి, వారి భవిష్యత్తు, వారి భుక్తి, వారి సంపాదన ఎంత ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇవన్నీ కాకమ్మ కథలే. కానీ కాలజ్ఞానము ఫోర్ నాలెడ్జ్ అనే ఈ యొక్క ఇంగ్లీష్ మాటలో కానీ, ఫోర్ సైటెడ్నెస్ అనే ఈ మాటలో కానీ, తెలుగులో ముందస్తు జ్ఞానము, భవిష్యత్ జ్ఞానము కలిగిన క్రీస్తు ప్రభు ఏవి సంభవించకముందే, ఏవి జరగకముందే ఆయన జరగబోయే సంగతులను ఆయన తన శిష్యులకు ముందుగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి ఆయన
ఏ సంగతులైతే ముందు తన శిష్యులకు తెలియచేస్తున్నాడో, తన యొక్క మరణములు కావచ్చు, తనను ఎవరు అప్పగిస్తారో, ఎవరు ఆయనను హింసిస్తారో, ఎవరు చంపేస్తారో, ఎన్నో దినాన లేస్తాడో, ఇవన్నీ కూడా జరగక ముందు ఆయన చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అదే విధంగా తన యొక్క జీవిత కాలంలో తదనంతరము జరిగాయి. ఆయన చెప్పినటువంటి రీతిలుగా అవన్నీ నెరవేరినటువంటి సంగతులు ఇక్కడ కాలజ్ఞానము అనే యొక్క వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు భవిష్యత్తు కొరకు, తన కొరకు, శిష్యులకు జరగబోయే సంగతుల కొరకు, లోకము కొరకు, లోకస్తుల కొరకు ఏదైతే జరిగిందో, జరగబోతుందో అన్నీ కూడా ముందుగా ఆయన తెలియచేసింది అలాగే నెరవేర్పు జరిగింది. ఉదాహరణకు ఇక్కడ దైవ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 21వ వచనములో చూస్తే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని యేసు తన శిష్యులకు తెలియచేసాను. ఏది తన భవిష్యత్తులో తనకు జరగబోతుంది, ఏ శ్రమలు అనుభవించబోతూ ఉన్నాడు, శిష్యులకు ఏ విధమైన శ్రమలు వస్తూ ఉన్నాయి, ఎవరి వలన వస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఏవైతే ఆయన వారికి ముందుగా చెప్పాడో అవి సంగతులు నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో 19వ అధ్యాయములో 27వ వచనములో ఇక్కడ పేతురు మరి అడుగుతున్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువుని, మేము సమస్తమును కూడా విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం కదా, ఇక్కడ మాకు కలిగే ఫలితం ఏమిటి అని అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ 28వ వచనములో యేసు ప్రభు వారితో ఇట్లా అంటున్నాడు, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడట నన్ను వెంబడించు వారికి తన 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి కూడా తీర్పు వారు తీరుస్తారు అని జరగబోతున్నటువంటి సంగతులను అడిగినటువంటి పేతురుకు తెలియచేసి ఆయన అనుమాన నివృత్తి కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తదుపరి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు, యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో యేసు ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నాడు. 18వ వచనములో, ఇదిగో యెరూషలేమునకు మనము వెళ్ళొచ్చున్నాం, అక్కడ మనుష్య కుమారుడట ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును, వారు ఆయనను మరణానికి అప్పగిస్తారు. ఇవన్నీ జరగబోయే సంగతులు. 19వ వచనములు అంటున్న మాటలు, ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును, అన్యజనులకు ఆయనను అప్పగించుటకును, 3వ దినమున ఆయన మరలా లేవనయ్యి ఉన్నాడు. జరగవలసిన సంగతులు, హింసలు, కొరడా దెబ్బలు, శిలువ మరణము, పునరుద్ధానం, వీటన్నిటి కొరకు కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 45వ వచనములో, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, ఇస్కరియోతు యూద నన్ను అప్పగిస్తాడు అనే సంగతి ఆయన ముందుగానే ఆయన తెలియజేసినటువంటి సంగతి. 26వ వచనం 46వ వచనములో అక్కడ ఆయన అంటున్నాడు, లెండి వెళ్ళుదము, నన్ను అప్పగించేవాడు సమీపించాడు. ఆయన ఏ విధంగా ముందు తెలియచేస్తాడు, అలాగే 26, 47వ వచనములో 12 మందిలో ఒకడగు యూద వానితో కూడా జనసమూహములు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుని యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చారు. 48వ వచనములో చూస్తే, ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందును, ఆయన యేసు అని ఆయనను పట్టుకునుడని చెప్పారు. ఇది జరగకముందే యేసుక్రీస్తు ప్రభు ఎరిగి ఆయన ఎవరు అనుకుంటుంటే తను అప్పగింపబడినటువంటి రాత్రి అక్కడ
ఆ ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆ సమయంలో ఎవరు అప్పగిస్తారు అంటే, నేను ఎవరికి ఒక ముక్క ముంచి ఇస్తానో వాడే నన్ను పట్టి అప్పగిస్తాడు. ఆ విధంగా ఒక ముక్కను ముంచి ఇచ్చినప్పుడట ఇస్కరియోతు యూదా బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరు అప్పగిస్తారో పర్టికులర్గా యేసయ్య ఇస్కరియోతు యూదా కొరకు ఆయన చెప్పినట్లుగా జరిగింది. ఆ తర్వాత పేతురు చాలా డాంబికాలు చెబుతూ ఉంటే, ఎందుకయ్యా నీవు నన్ను ఎరగనని కొడుకు ఇక ముందేమో మారు నన్ను బొంకుతావు. ఆ తరువాత అక్కడ ముగ్గురు వ్యక్తులు, ఇతడు కూడా యేసుతో ఉన్నవాడు కాదంటే అతన్ని నేను ఎరగను అని తాను మరి ముమ్మారు బొంకినప్పుడంటే కోడి కూశాను. అప్పగిస్తాడు ఇస్కరియోతు యూదా. ప్రభువు చెప్పిన రీతిగా అప్పగించాడు. నీవు బొంకుతావు అని పేతురుతో చెప్పాడు. ప్రభువు చెప్పినట్లు అక్కడ పేతురు బొంకినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ముగింపుగా ఈవేళ దేవుని యొక్క వాక్యములో కాలజ్ఞానము, భవిష్యత్తు ఎరిగినటువంటి యేసయ్య, భవిష్యత్తులో ఏం సంభవించబోతుందో, ఎవరు ఏం చేయబోతూ ఉన్నారు, ఎట్టి మరణాన్ని పొందుతున్నాడో, ఎవరు మరణమునకు అప్పగిస్తారో, ఎవరు బొంకుతారో, ఎవరు ఇక్కడ అప్పగిస్తారో, ఎన్నో దినాన లేస్తాడో, ఇవన్నీ కూడా ఆయన మరి ఆ భవిష్యత్తును ఎరిగినటువంటి యేసయ్య ముందే తాను తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకనే యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో యేసయ్య అంటాడు, మీరు ఇప్పుడు ఏడుస్తారు, ప్రలాపిస్తారు, కానీ ఇదిగో లోకం ఇప్పుడు జరిగిన పరిస్థితిని బట్టి చాలా సంతోషిస్తూ ఉంటారు. ప్రస్తుతం మీరు దుఃఖపడుతూ ఉంటారు, కానీ మీ దుఃఖము ఇక్కడ సంతోషంగా మారుతుంది అని ఆయన వారితో చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రస్తుతము ప్రభు అప్పగించబడుట ద్వారా సంఘానికి దుఃఖము కలిగినప్పటికీ కూడా తిరిగి ఆయన మరల మన మధ్యకు రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు ఆయన కాల జ్ఞానము ఎరిగినటువంటి దేవుని కుమారుడుగా, ఆయన దివ్య దృష్టి కలిగినటువంటి దేవుని కుమారుడిగా, భావిజ్ఞానము కలిగిన దేవుని కుమారుడిగా ఇక్కడ సంభవింపనయ్యున్నటువంటి ఆ సంగతులను ఎరిగి ముందే తెలియచేయుచుండుట ఈవేళ వాక్య ధ్యానం. అంతేకాదు ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. రాబోతమే కాదు, ఆయన అంటాడు వచ్చి మనల్ని తీసుకుని పోతారని ముందే చెబుతున్నాడు. కాబట్టి మనం సిద్ధపడి ఉందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పెమ్మిడిగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నాయనా, నీవు దివ్య జ్ఞానము కలిగినటువంటి దేవుడవు. నీ వాక్యాన్ని దీవించండి నాయనా. సంభవించనయ్యున్నటువంటివి, జరగనయ్యున్నటువంటి భవిష్యత్ ప్రణాళిక అంతయు ఎరిగినైనా తెలియచేసిన దేవుడవు. దేవా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. పరీక్షలు రాసిన బిడ్డలు, రాయబోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తారు. అనేక మంది పరీక్షల కొరకు నాయన మరి ప్రార్థన కోరుతున్నారు. వారందరికీ జ్ఞానం ఇచ్చి జయం ఇవ్వండి. వివాహాల కొరకు కోరుతున్నారు, మంచి వివాహ వ్యవస్థలో ప్రవేశపెట్టాడు. సంతానము కొరకు కోరుకుంటూ ఉన్నారు, సత్సంతానం కలుగుచేయండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు, ఉద్యోగాలు దయచేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.